తెలంగాణలో ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా చేయూత పెన్షన్లు ఈ సెప్టెంబర్లో మరో 3 రోజుల్లో ఈ 5 జిల్లాల్లో రిలీజ్ అనే వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు వార్తాది పని అని ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఇప్పటికే ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాదు, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి వంటి జిల్లాల్లో విడుదలైనప్పటికీ మరో విడతగా మరో 3 రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెము, జోగులాంబ, గద్వాల్, జగిత్యాల, జనగామ, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా చేయూత పెన్షన్లు అనేవి విడుదల కాబోతున్నాయి. దీనికి ప్రాసెస్ ఉంది కాబట్టి మరో వారం రోజుల వ్యవధిలో అక్కడి అంటే ఆ ప్రాంతాల్లోని పెన్షనర్ల అకౌంట్లోకి అవి విడుదల అవుతాయి. ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రస్తుతానికి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ చేయూత పెన్షన్లు అనేవి దివ్యాంగులకు 6,000, అలాగే వృద్ధులకు 4,000గా ఉంది. అంటే వృద్ధులతో సమానంగా పెన్షన్లు తీసుకునే వితంతువులు, ఇంకా ఉంటారు మహిళలు, చేనేత, బీడి, గీత కార్మికులు, ఇంకా అనేక రకాల వ్యాధిగ్రస్తులు. అంటే పెన్షన్లు తీసుకునేందుకు అర్హత కలిగిన వ్యాధులు ఉన్న వారికి దాదాపుగా నెలకు 4,000గా ఈ జీవోలో ఉంది. ఎందుకంటే జీవో అనేది ఎప్పుడో విడుదల అయింది, కానీ ఇంకా దాని గురించి కొన్ని సవరణలు కావాలి. కొత్త జీవో కోసము దివ్యాంగులు అలాగే వృద్ధులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారికి నెలకు దివ్యాంగులకైతే 4,016 నుండి 6,016లకు పెంచాలని, వృద్ధులకు, వితంతువులకు, ఇంకా ఒంటరి మహిళలకు నెలకు 2,016 నుండి 4,016లుగా పెంచాలని డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ 16లను పక్కన పెడతాం, దివ్యాంగులకు 6,000, అలాగే వృద్ధులు, వితంతువులు, ఇంకా ఒంటరి మహిళలకు నెలకు 4,000 ఇచ్చేందుకు జీవోను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ జీవో మంత్రి సీతక్క చేతిలో ఉంటుంది. మీడియాతో అధికారికంగా మాట్లాడే సమయంలో ముందుగా ఆమె దేని గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే దివ్యాంగులకు 4,016 వస్తున్నాయి, అలాగే వృద్ధులకైతే 2,016 వస్తున్నాయి. వీటికి చేయూత పెన్షన్లు అని పేరు పెట్టినప్పటికీ ఇవి ఆసరా పెన్షన్ల తరహాలోనే ఉన్నాయి. ఈ 5 జిల్లాల్లో అంటే భద్రాద్రి కొత్తగూడెము, జోగులాంబ, గద్వాల్, జగిత్యాల, జనగామ, కరీంనగర్ వంటి జిల్లాల్లో మరో 3 రోజుల్లో విడుదల అవబోతున్న పెన్షన్లు కూడా ఆసరా పెన్షన్ల తరహాలోనే ఉండబోతున్నాయి. అంటే జీవోను అనుసరిస్తూ అవి చేయూత పెన్షన్లు అని చెప్పచ్చు, కానీ పెరిగిన పెన్షన్లు కాకపోవచ్చు. అయితే ఏదేమైనా ఇప్పుడు ఈ నెలలో జీవోను విడుదల చేసినట్లయితే అంటే కొత్తగా జీవోను సవరించి దివ్యాంగులకు 6,000, వృద్ధులకు 4,000 అని వాళ్ళు ప్రకటించినట్లయితే వచ్చే నెల అంటే దసరాకు 1 వారం రోజుల వ్యవధిలో కానీ లేదా దసరా సమయంలో కానీ ఈ పెన్షన్ల గురించి అంటే పెన్షనర్లు ఏవైతే తీసుకుంటున్న పాత పెన్షన్లకు బదులు అప్పుడు తీసుకోపోయి అంటే మరో 2-3 వారాల వ్యవధిలో అక్టోబర్ 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ దాదాపుగా చేయూత పెన్షన్ల విషయంలో ప్రభుత్వం అనేది ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ముందస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత మంత్రి సీతక్క గారు అధికారికంగా ప్రకటించేందుకు మీడియాను ఏర్పాటు చేసి మీడియాతో ఈ ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అలాగే దీనికంటే ముందే అసెంబ్లీలోనూ దేనికోసం ఒక తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల లోపే ఈ పెన్షన్ల కోసం అంటే
చేయూత పెన్షన్ల కోసం వారు కేటాయించినప్పటికీ ఇప్పటికీ వాళ్ళు అంటే సంవత్సరానికి ఇచ్చేది 10,000 కొత్త లోపే అవుతోంది. కాబట్టి కొత్తగా ఇది చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మిగులు బడ్జెట్లో అంటే ఇది 5,000 కోట్లలో వారికి ఏదైనా కేటాయింపు అనేది ఉండే అవకాశం ఉంది. దసరా కానుక కొద్ది మందికి, అలాగే దీపావళి కానుక డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది కదా, అటువంటి సమయంలోనూ కొన్ని కొత్త చేయూత పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. వీరితో పాటే అంటే ఇలా కొత్తగా చేయూత పెన్షన్లను తీసుకునే వారితో పాటే ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న ఆసరా పెన్షన్దారులకు అంటే చేయూత పెన్షన్లుగా దివ్యాంగులకు 6,000 అంటే ఈ 3 సందర్భాలలో ఇప్పుడు ఈ దసరాకు కానీ, దీపావళికి కానీ, లేదా డిసెంబర్ 9 కానీ, అది కూడా కాకపోతే జనవరిలో సంక్రాంతికి కానీ అంటే అది 2026లో అప్పుడు దివ్యాంగులకు 6,000, అలా వృద్ధులకు 4,000. ఇంకా వృద్ధులకంటే ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ చేనేత గీత కార్మికులు ఇలాంటి వాళ్లకు నెలకు 4,000 ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇదిలో ఉండగా దివ్యాంగులు అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు వాళ్ళు బైఠాయిస్తున్నారు. రోడ్ల మీద వాళ్ళు ధర్నా చేయడము, రాస్తా రోకోలు చేయడము, ర్యాలీలు చేయడము, ఆయా సభలు నిర్వహించుకోవడం చేస్తున్నారు. ఎందుకంటే వారికి పెంచాల్సిన పెన్షన్లు త్వరగా పెంచాలని, ఇలాంటి ముహూర్తాలతో సంబంధం లేకుండా దాదాపు ప్రతి నెల వారికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మందకృష్ణ మాదిగ కూడా కొన్ని సభలను నిర్వహించారు. ఆయన పార్టీ తరఫున ఆయన కార్యకర్తలు కూడా ప్రతి పల్లెల్లోకి అంటే పట్టణాల్లోని ప్రతి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న పెన్షనర్లను వాళ్ళు జమ కొడుతున్నారు. ఇలా జమ కొడిన అటువంటి పెన్షనర్లతో చిన్నపాటి సభలు కూడా నిర్వహించారు. రోడ్ల మీద ర్యాలీలు చేయడము, ధర్నాలు చేయడము చేశారు. ఏదేమైనా ఇదంతా ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేసేందుకు అంటే ఖచ్చితంగా అది ఇప్పుడు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. లోకల్ వారి ఎన్నికలు కూడా ఉన్నాయి కదా, దానికి ప్లస్ పాయింట్ కావాలంటే ముఖ్యంగా పెన్షన్లు పెంచాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో కోత ఉన్నప్పటికీ అంటే 20,000 కోట్ల బడ్జెట్ కావాలి, అయితే 15,000 కోట్లే పెట్టారు. కానీ ఇప్పటికే 6-7 నెలలు గడిచిపోయాయి కదా, మిగిలిన 6-7 నెలలకు ఆ 15,000 కోట్ల బడ్జెట్లో మిగిలిన 5,000 కోట్లను ఉపయోగించవచ్చు. ఏదేమైనా ప్రస్తుతానికి పెన్షన్ల పెంపు అనేది ఏ క్షణమైనా ఉండొచ్చు. ఈ లోక చొప్పున ఈ సెప్టెంబర్లో చివరి వరకు జీవో ప్రకారము దివ్యాంగులకు 6,000, వృద్ధులకు 4,000 వస్తే రావచ్చు. లేదా అక్టోబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు దీని గురించి ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అంటే పెన్షనర్లకు పెన్షన్లు పెంచుతామని వాళ్ళు అధికారికంగానే మీడియా ముందు ప్రకటించడము, అసెంబ్లీలో తీర్మానం చేయడం చేస్తారు. కాబట్టి ఇటువంటి సందర్భం కోసము పెన్షనర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెన్షన్లు పెరగడం అనేది వారికి ముఖ్యము. అయితే ప్రస్తుతానికి విడతలుగానే ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు ఈ సెప్టెంబర్లో విడుదల అవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో మరో వారం రోజుల వ్యవధుల్లో విడుదల అవుతాయి. ప్రస్తుతానికి భద్రాద్రి, కొత్తగూడెము, జగిత్యాల, జోగులాంబ, గద్వాల్, జోగులాంబ, కరీంనగర్ జిల్లాల్లో ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా లేదా చేయూత పెన్షన్లు అనేవి విడుదల అయ్యాయి. ఇవి బ్యాంక్ అకౌంట్లోకి రావడానికి వారం రోజుల సమయం తీసుకుంటుంది. ఇక మిగిలిన జిల్లాలకు ఇంతకుముందు చెప్పినట్లు అవి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియోను మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.